తాను ఏమై ఉన్నాడో తెలిసిపోయింది. దేవుని దగ్గరికి వస్తే ఏం తెలిసిందంటే యెషయాకు తాను ఏమై ఉన్నాడో తెలిసింది. కనుక అంటున్నాడు ఇక్కడ, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును. దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము ఏదో సందర్భం బట్టి ఈ యొక్క ప్రాంతానికి ఈ యొక్క మ్యాట్స్ మీద ఇక్కడ కూర్చున్నటువంటి చైర్స్ మీద కూర్చున్నటువంటి మనం అందరం కూడా ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి, గమనించాలి. యెషయా వలె మనం ఎంత పెద్ద కులంలో ఉన్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనమందరం కూడా బలహీనమే. యెషయాకు దేవుని వాక్యం వేరేగా, లేక మనకు దేవుని వాక్యం వేరేగా బోధించట్లేదు, కానీ దేవుని వాక్యం అందరినీ కూడా ప్రేమించేది ఉంది, అందరి స్థితిని కూడా తెలియజేస్తుంది. ఆ స్థితిలో ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. యెషయా అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, నేను అపవిత్రుడును. యెషయా ఏమన్నాడంట, నేను అపవిత్రుడు. మరి పవిత్రులు ఎవరు? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు. అయ్యో అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడిని. దేవుని దూతలకి ఇలాంటి పెదవులు లేవు, పరిశుద్ధమైనటువంటి పెదవులు కలిగినటువంటి వారు. మరి నేను ఇలాగెందుకున్నాను? అయ్యో అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాను, పరలోకవాసిని నేను కాదు. అయ్యో 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 అంటుంటే పరలోకంలోంచి ఒక దూత వచ్చి బలిపీఠం నుంచి కారుతో తీసినట్టు నిప్పును తీసుకుని వచ్చి యెషయా యొక్క పెదవులకు తగిలించి చెప్తుంది, యెషయా ఇంకా నువ్వు బాధపడవలసిన అవసరము లేదు, నువ్వు పవిత్రుడు, పరిశుద్ధమైనటువంటి అగ్నిని కాల్చింది కనుక నీవు పరిశుద్ధుడు, ఇక నుండి నువ్వు సంతోష సమాధానంతో జీవించవచ్చు, భయపడవలసిన అవసరం నీకు లేదు అని చెప్పినప్పుడు యెషయా తన జీవితాన్ని మార్చుకున్నటువంటి వాడుకున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క దర్శనాన్ని పొందినటువంటి వాడుకున్నాడు. తన జీవితంలో నిజమైనటువంటి క్రీస్తు జన్మాన్ని, ఆ యొక్క అనుభూతిని పొందుకున్నటువంటి వాడుకున్నాడు. యేసుక్రీస్తు గురించి సమస్తం కూడా తెలియజేసిన వ్యక్తి ఎవరంటే ఈ యెషయా అనే ప్రవక్త. రాజవంశము లేక రాజ కులములో ఉన్నటువంటి యెషయా తెలియజేస్తున్నాడు. 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట మనం చూస్తుంటాం. దేవుని లక్షణాలు మొట్టమొదటిగా చేస్తున్నాడు, చూపించినాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. దేవుడు అంటే ఇలా ఉంటాడు. మరో చోట చెప్పినాడు ఏమనంటే, ఎలాగనగా మనకు శిశువు పుట్టను అని అక్కడే 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆయన ఎవరంటే ఆయన భుజముల మీద రాజ్యభారం అంటే మనందరినీ మోస్తున్నటువంటి వాడు దేవుని కుమారుడు అని చెప్పినాడు. మరి ఇక దేవుడు పరలోకంలో ఉంటే మనం ఎక్కడ దేవుని సన్నిధిని పొందుకోగలమంటే 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చెప్పినాడు, ఇదిగో కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, నాలాంటి పాపాత్ములైనటువంటి వారందరినీ కూడా పరిశుద్ధపరచడానికి దేవుడు ఒక గొప్ప సూచక క్రియ చేస్తాడు. అదేమంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేల్ అంటే భాషాంతరంలో దేవుడు మనకి తోడని అర్థము. ఈ మాటను కూడా యెషయా తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు పుట్టుక, చనిపోవటం, తిరిగి లేవటము ఇవన్నీ కూడా తెలియజేసినటువంటి వాడుకున్నాడు. ఆ సంగతి ఆయన చెప్పిన ఒక 800 సంవత్సరాల తర్వాత భూలోకంలో 2017 సంవత్సరాల క్రితం నెరవేర్చబడినటువంటిది ఉంది. ఆ రాత్రి కాస్తంలో గొల్లలేని దేవుని దర్శనం చేసుకుని సంతోషించినారు. అదే సమయంలో జ్ఞానులు వచ్చి ఆయన్ని దర్శించుకున్నారు. ఏ కులము లేనటువంటి మనము, కులహీనులమైనటువంటి మనము, ఏ యోగ్యత లేనటువంటి మనము, లోకంలో అసమాధానంతో ఉన్నటువంటి మనల్ని కూడా ఈ యొక్క అంత్యకాలంలో యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటండి, దర్శించినటువంటి వారు ఉన్నారు. చీకటితో ఉన్నటువంటి మన హృదయాలను వెలుగుతో నింపడానికి మన పక్షంగా ఆయనే శిలువ మీద ప్రాణం అర్పించి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచినటువంటి వాడుకున్నాడు. ఈ దినాన క్రిస్మస్ సందర్భంగా ఆయన ఒక అభయాన్ని ఇస్తున్నాడు. ఏమనంటే, కాగా ఎవడైనను క్రీస్తునందునెడల. అయితే ఎవరైనా వాళ్ళు ఎవరైనా యెషయా కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పెద్ద కులం, చిన్న కులం, పెద్ద దేశం, చిన్న దేశం, ఏ దేశమైనా కావచ్చు, వాళ్ళు యేసుక్రీస్తులో ఉంటే వాళ్ళ నూతన సృష్టి. ఏ సృష్టి అంటే అది కొత్త సృష్టిలోని వెళ్ళిపోతాడు. పాత జీవితం అంతా పోద్ది, అసమాధానం పోద్ది, సమాధానంలోనికి వస్తాం. ఇలాంటి ఉన్నతమైన స్థితి మనకు కావాలంటే ఈ యొక్క శుభదినాన్న యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఈరోజు నేను ఒక వీడియో నాకు సహోదరుడు పంపించినాడు. ఆయన ఎవరంటే మనకి తెలిసినట్టంటే ఆయనకి ఎక్కడ దొరికింది తెలియదు. ఆలపాటి నరేష్ గారు, లక్ష్మీకాంత్ తెలుసు కదా, ఆ నరేష్ గారు నాకు ఒక వీడియో పంపిస్తే ఏంటని ఓపెన్ చేసి చూస్తే
నాకు నిజంగా ఎస్ లార్డ్ దిస్ ఇస్ రైట్. ఆయన క్రైస్తవుడో కదా నాకు అనవసరం. ఆయన నేను పిలిచినప్పుడల్లా ఆయన ఆ యొక్క ప్రాంతాలకి ఈ కూటాలకు రావడానికి ఇష్టపడ్డాడు, వచ్చినాడు, వెళ్ళినాడు. వీడియోలో ఉన్నటువంటి చిన్న సంగతి ఏమంటే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఒక చోటు కలిసినప్పుడు అయ్యా టీ తాగుదాం రండి, 2 నిమిషాలండి ఇది ఈ సంగతి, టీ తాగుదాం రా అని అంటే నేను తాగను రా అంటాడు. అదేంటి, టీ తాగమంటే తాగు, నీళ్ళు తాగమంటే తాగు, ఏం తాగమంటే తాగమంటే నువ్వు ఎప్పుడు అని అడిగితే ఈ ఫ్రెండ్ అడిగితే ఆ ఫ్రెండ్ అన్నాడు, రే కావాలంటే నువ్వు తాగు, నేను ఎందుకు తాగనో తెలుసా? ఆ టీ చేసేవాడు ఏ కులం రా? వాడు టీ చేసేటప్పుడు స్నానం చేసి టీ చేస్తాడా, మడిగట్టుకుని టీ చేస్తాడా, పరిశుభ్రంగా ఉండి టీ చేస్తాడా? ఏమన్నా తెలదరా బాబోయ్ అని చూస్తాడు, నాకు వాంతి వచ్చేస్తుంది బాబోయ్ అనేసి ఎంతో అసహించుకుని అందుకు నేను టీ తాగను అని అంటే యువతలో ఉన్న ఫ్రెండ్ వెంటనే సరే అనుకుని చూస్తుంటే వెంటనే అడ్డుగా అంటే నేను ఇలా టీ తాగను అన్నటువంటి సహోదరుడికి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో వెంటనే ముఖ కవళికలు మారిపోయి ఏమైందయ్యా అని ఈ టీ తాగేసినటువంటి వ్యక్తి టీ తాగనటువంటి వ్యక్తిని అడిగితే మా అన్నయ్యకు అర్జెంటుగా యాక్సిడెంట్ అయింది, ఇమీడియట్గా ఏమైంది, యాక్సిడెంట్ అయింది, ఓ పాజిటివ్ లేక ఓ నెగిటివ్, అర్జెంట్ రక్తం కావాలంట అని అంటే సరే ఈయన ఈ టీ తాగినటువంటి స్నేహితుడు కూడా ఫోన్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్కి, టీ తాగనటువంటి వాడు కూడా ఏం చేస్తున్నాడు వాళ్ళ అన్నగారి గురించి రక్తం గురించి ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుంటే టీ తాగినాడు కదా ఆ వ్యక్తి వెంటనే వచ్చి నువ్వు గాబరా పడొద్దు, మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, వాడికి రక్తం ఉంది, నువ్వు చెప్పిన బ్లడ్ గ్రూపు ఇమీడియట్లీ ఇవ్వటానికి వస్తున్నాడు, సరే వెళ్ళిపోదాం రండి అని చెప్పి 1 నిమిషం అన్నాడు. సహోదరుడు 1 నిమిషం ఆగు, నేను ఒక విషయం మర్చిపోయినాను, బ్లడ్ ఇస్తాను అన్నాడు కదా, ఏ విషయం మర్చిపోయినాను? మర్చిపోయినాను, అడగటం మర్చిపోయినాను. అతడు ఏం కులమో ఏంటో నాకు తెలియదు, మరి చిన్నోడు పెద్దోడు అడగమంటావా అని అన్నాడు. వీడియో స్టాప్ దర్. వెంటనే నా గుండె పగిలిపోయింది. ఎస్ లార్డ్, రాత్రి నుంచి చెప్పుకుంటున్నాం ఏముంటా, గాలికి నీటికి లేనటువంటి కుల మత భేదాలు మనుషుల్లో ఎందుకు? అయితే యేసుక్రీస్తు రక్తము మనందరికీ సరిపోయినటువంటి రక్తము. ఇదేనా రక్తం అంటే? ప్రాణం అండి, ప్రాణానికి ఏమి లేదు చెప్పండి, వ్యత్యాసం అనేది లేదు. కనుక సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంతానికి ఈ స్థలానికి ఏదో ఒక సందర్భం బట్టి మనం వచ్చినాం. ఈ సందర్భం నువ్వు విశ్వసిస్తే నీకు మేలుగా ఉంటుంది, కానీ ఎంత మాత్రం అది కీడైంది కాదు. కనుక ప్రభు నేను దర్శించినట్లయితే ఈ క్రిస్మస్ శుభవేళ సంతోష సమాధానంతో మీరు ఉండాలని కోర్చు. యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నూతన సృష్టిగా చేయబడతామని మనవి చేస్తూ మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కూడికను ముగిస్తున్నాం. ప్రార్థన చేస్తాం. దయచేసి స్థలాలు వంచండి. ప్రార్థించిన తర్వాత ప్రభుదాస్ గారు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. ప్రేమ నమ్మకం మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహాపరిశుద్ధమైన బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ సహవాసం కలిగి ఉండటం మాకు ఎంతైనా ఆశీర్వాదకరం. మా ప్రభా నీ ప్రజలు నేను ప్రేమించినటువంటి వారు, మా ప్రభా నీ చేత లాగబడినటువంటి వారు, నీ ద్వారా ప్రేరేపించబడి ఈ స్థలానికి వచ్చినటువంటి వారు అనేకులు ఉన్నారు నాయన. మా ప్రభా లేఖనం రాయబడింది, నా తండ్రి చేత ఆకర్షింపబడితేనే గాని ఎవరు ఇక్కడికి రాలేరని మీరు చెప్పినారు. నిజంగా మీకు వందనాలు స్తోత్రాలు. ఏక ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మా ప్రభా మా తండ్రి యెషయా వలె మేమంతా గొప్పవారమే, కానీ మా నోరు మంచిది కాదు, మా హృదయం మంచిది కాదు, మా పరిస్థితులు మంచివి కాదు. ఒక్కసారి నీ వైపు చూస్తే మాలో మిగిలిన ఒకటి, అయ్యో నన్ను ఎవడు కాపాడుతాడు? అయితే కాపాడటానికి మీరు సర్వసన్నద్ధులై మా నిమిత్తం మీ ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినావు నాయన. ఇక్కడ చేర్చబడినటువంటి వారు అందరినీ ఆశీర్వదించండి నాయన. మా ప్రభా మా తండ్రి సమస్త మానవులకు సరిపడినటువంటి రక్తాన్ని కార్చినావు. ఈ రాత్రి కాలంలో ఎవరు ఏ ఇరుకు ఇబ్బందులు సమస్యలతో ఉన్నారు అటు వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి వారి సమస్యల నుండి విడిపించి వారి జీవితంలో యేసు అనే తీయదనాన్ని అనుభవించినట్లు మీ కృపను సమృద్ధిగా అనుభవించేయవచ్చు. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మను సావాసమును ముఖ్యంగా మనందరికీ తోడైండును గాక. ఆమేన్. మరి అధ్యక్ష వచ్చిన మనలోంచి అప్పుడు మిక్సింగ్ వందనాలండి.
మరి ఎవరో కూడా లెగిసి వెళ్ళొద్దు. మనందరం కూడా ఇక్కడే భోజనం చేసి వెళదాం. మరి దేవుని సన్నిధికి మనందరం కూడా వచ్చాము. వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఖాళీగా వెళ్ళొద్దు, ఆకలిగా వెళ్ళొద్దు. ఆకలిగా వెళ్ళకుండా మనందరం భోజనం చేసి మనందరం మన ఇళ్ళకే వెళ్దాం. ఇక్కడ పడుకుందాం లేకపోతే డన్ డన్నా.